ఒక పెద్ద అడవిలో బలమైన సింహం ఉండేది. దాని పేరు భీముడు. భీముడు అడవికి రాజు. కాని అతను చాలా గర్వంగా మరియు కోపంగా ఉండేవాడు. అడవిలోని జంతువులన్నీ అతనిని చూసి భయపడేవి. ఒకరోజు భీముడు అడవిలో తిరుగుతుండగా ఒక చిన్న ఆవును చూశాడు. ఆ ఆవు పేరు శాంతి. శాంతి చాలా శాంతంగా మరియు దయగా ఉండేది. భీముడు ఆవును చూసి నవ్వాడు. మరియు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. నిన్ను నేను సులభంగా తినేయగలను అని అన్నాడు. శాంతి భయపడలేదు. ఆమె భీముడితో, మీరు బలవంతులే, కానీ మీరు దయగా ఉండాలి. బలం కంటే దయ గొప్పది అని చెప్పింది. భీముడు ఆశ్చర్యపోయాడు. ఎవరూ అతనితో అలా మాట్లాడలేదు. అతను శాంతిని చూసి ఆలోచనలో పడ్డాడు. శాంతి మాటలు అతని హృదయాన్ని తాకాయి. ఆ రోజు నుండి భీముడు మారడం ప్రారంభించాడు. అతను జంతువులతో దయగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మరియు వారికి సహాయం చేయడం ప్రారంభించాడు. జంతువులు కూడా భీముడిని గౌరవించడం ప్రారంభించాయి. ఒకరోజు అడవిలో పెద్ద మంటలు చెలరేగాయి. జంతువులన్నీ భయపడి పరిగెత్తడం ప్రారంభించాయి. శాంతి చిక్కుకుపోయింది మరియు సహాయం కోసం అరిచింది. భీముడు వెంటనే శాంతిని రక్షించడానికి పరిగెత్తాడు. అతను మంటల్లోకి దూకి శాంతిని తన వీపుపై ఎక్కించుకుని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువచ్చాడు. శాంతి భీముడికి కృతజ్ఞతలు తెలిపింది. జంతువులన్నీ భీముడిని మెచ్చుకున్నాయి. ఆ రోజు నుండి భీముడు నిజమైన రాజు అయ్యాడు. అతను బలవంతుడు మాత్రమే కాదు, దయగలవాడు కూడా. నీతి: బలం కంటే దయ గొప్పది. దయ మరియు స్నేహం ఎల్లప్పుడూ గెలుస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.